పుష్ప 2 మన తెలుగు స్టేట్స్ లో హిట్ అవ్వాలంటే మినిమం 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయాలి. ఇందులో షేరే 250 కోట్ల వరకు వసూలు చేయాలన్నమాట. ఇది అంత ఈజీ టాస్క్ కాదు, చాలా కష్టమైనది. ఇప్పటి వరకు వచ్చిన RRR మూవీ ఇంకా అన్ని పెద్ద సినిమాలు మించి టాప్ కలెక్షన్స్ అయితే రావాలి. దీనికోసం మూవీ టీం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు రోజు రాత్రి నుంచే 9:30 PM ప్రీమియర్ షోలు వేస్తున్నారు. తెలంగాణలో ఫిక్స్ అయ్యాయి, జియో కూడా బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా బయటకు రాలేదు. కాకపోతే మూవీ టీం వాళ్ళు తీసుకున్న అతి చెత్త నిర్ణయం ఏంట్రా అంటే సినిమా టికెట్ రేట్లు భయంకరంగా పెంచేశారు. ఇప్పుడు పుష్ప మూవీ సీక్వెల్ సినిమానే, కాదనడం లేదు. అందరూ పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హైప్, ఆ క్రేజ్ అంతా ఉంది. కానీ అలా అని చెప్పి జనాల్ని ఎర్రి పుష్పాన్ని చేసి భయంకరంగా టికెట్ రేట్లు పెంచేసి దారుణంగా గుంజుకుంటున్నారు భయ్య డబ్బులైతే. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. 9:30 PM ప్రీమియర్ షో వేస్తున్నారు కదా ముందు రోజు రాత్రి, అంటే 4 డిసెంబర్. ఆ షోకి సింగిల్ స్క్రీన్స్ లో 1100 పైగానే టికెట్ రేట్ పెట్టారు జిఎస్టీతో కలుపుకుని. ఇది కాకుండా మల్టీప్లెక్స్ లో 1200కు పైగానే ఉంది భయ్య. ఇంకా మళ్ళీ జిఎస్టీ కూడా కలుపుకుంటే ఇంకెంత వస్తుందో ఎవరికి తెలియదు. ఒక టికెట్ 1100 సింగిల్ స్క్రీన్ లో, అదే ఒక టికెట్ మల్టీప్లెక్స్ లో 1200. నిజంగా ఎంత పిచ్చున్నాడైనా ఇంత రేట్ పెట్టి చూస్తారా? ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు నాకు అర్థం అవడం లేదు. అది పక్కన పెట్టండి, 9:30 PM షో అయ్యాక మళ్ళీ 1 గంటకి వేస్తారు అర్ధరాత్రి షో, అంటే December 5th అర్ధరాత్రి 1 గంటకి. ఆ షోకి కూడా ఆల్మోస్ట్ ఇంతే టికెట్ రేట్ అనమాట. 1 గంట షోకి మళ్ళీ అది అయిపోయిన వెంటనే 4ంటికి ఇంకో షో వేస్తారు. ఇప్పుడు 1 గంటకి షో వేస్తే 3 గంటలు అనుకోండి, సినిమా అవ్వదు అక్కడ. ఎందుకంటే సినిమాయే 3 గంటల 20 నిమిషాలు. సో ఎంత లేదన్నా 4:30 వరకు సినిమా ఉంటది. మళ్ళీ 4:30, 5ంటికి ఇంకో షో పడుతుంది. దానికి కూడా 1200 వరకు టికెట్ రేట్ పెట్టేశారు భయ్య. నిజంగా దారుణాతి దారుణంగా డబ్బులు అయితే గుంజేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, డే 1 నుంచి డే 5 వరకు కూడా సింగిల్ స్క్రీన్స్ లో 400 పైగానే టికెట్ రేట్ ఉంది. ఇంకా మల్టీప్లెక్స్ లో కూడా 572 రూపాయలకు పైగానే టికెట్ రేట్ ఉంది. ఇంత రేటు పెట్టి ఎవరు చూస్తారో నాకు అర్థం కావడం లేదు. ఫ్యామిలీస్ అసలు రారు థియేటర్ కి. సినిమా పిచ్చున్నోళ్ళు, అల్లు అర్జున్ ఫ్యాన్స్, పుష్ప 2 కోసం వెయిట్ చేసే వాళ్ళు వీళ్ళే చూస్తారు సినిమాని. ఫ్యామిలీస్ ఎవ్వరూ కూడా ఇంత టికెట్ రేట్ పెట్టి చూడడానికి రారు. ఒక 4 సినిమాకి రావాలంటే 3-4 వేలు లేచిపోతుంది. మామూలు విషయం కాదు అది. దీనివల్ల సినిమా కలెక్షన్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పట్టుకుని యాంటీ ఫ్యాన్స్ గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే అరే మీరు 1000 కోట్లు 2000 కోట్లని అల్లు అర్జున్ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు, మీరు ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు 2000 పెట్టేసి బాగానే గుంజేసుకుంటున్నారు, ఇందుకనే 1000 కోట్లు అంటున్నారు, లేకపోతే మీ సినిమాని ఎవరు దేకుతారు అని చెప్పి యాంటీ ఫ్యాన్స్ అందరూ కామెంట్స్. చాలా మంది ఇవే నిజం అనుకుంటున్నారు. మా బాహుబలి 2 మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ అన్న సినిమా బాహుబలి 2ని మేము 100 రూపాయలకి 150 రూపాయలు 40 రూపాయలు పెట్టి చూసాం, అందుకనే 2000 కోట్లు వచ్చాయి. ఇప్పుడు మీరు 1000 రూపాయలు 500 పెట్టుకుని ఆ కలెక్షన్స్ తెచ్చుకున్నారని తిడుతున్నారు భయ్యా. ఇంకా అసలు దారుణం. పోనీ ఫస్ట్ రోజు ఒక ఫస్ట్ వీకెండ్ వరకు పెట్టుకో, ఆ తర్వాత మండే నుంచి నీకు ఎవరు దేకరు సినిమాని. అందరూ కూడా మూవీ రూల్స్ లో చూసుకుంటాం, ఐ బొమ్మ HD ప్రింట్ చూసుకుంటాం, ఒక 10 days ఆగితే సరిపోతుంది, ఇలా వస్తాయి అన్నమాట కామెంట్స్. అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం చెప్పండి. సో అది విషయం. మరి మూవీ టీం వాళ్ళు నాకు తెలిసి రెస్పాన్స్ బట్టి ఆ తర్వాత టికెట్ రేట్లు మార్చుతారేమో. కానీ ఒకవైపు హిందీలో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. జనాలందరూ థియేటర్ దగ్గరికి వెళ్లి టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. నార్త్ లో చాలా రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ పుష్ప 2 థియేటర్స్ దగ్గరికి వెళ్లి జనాలు ఆఫ్లైన్ లో టికెట్లు కొనుక్కున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సో హిందీ వాళ్ళు మనకంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే వాళ్ళు మనకంటే లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే టికెట్ రేట్లు మరీ అంత భయంకరంగా పెంచలేదు. అక్కడ ముంబై, ఢిల్లీ ఇలాంటి సిటీస్ లోనే ఎక్కువ టికెట్ రేట్లు ఉంటాయి. మిగిలిన నార్మల్ రూరల్ ఏరియాస్ అన్నిటిలో కూడా నార్మల్ టికెట్ రేట్స్ కి సినిమాని అయితే చూస్తారు. ఇంకా కేరళలో 24 గంటలు షోలు వేస్తున్నారు. ఇంకా వాళ్ళకు కూడా పండగే పండగ. ఇంకా తమిళ్లోనే పుష్ప మూవీకి అంత భయంకరమైన క్రేజ్ రావడం లేదు. సినిమా షోలు కూడా బీభత్సంగా అయితే లేవు. బట్ మిగిలిన అన్ని లాంగ్వేజ్ లో కూడా బుకింగ్స్, షోలు అన్ని బాగున్నాయి. అండ్ USA లో కూడా బుకింగ్స్ కొంచెం స్లోగా ఉన్నాయి. మరి టికెట్ రేట్లు ఎంత పెంచడం వల్ల స్లోగా ఉన్నాయేమో. కొంచెం రిలీజ్ అయిన తర్వాత టాక్ బ్లాక్ బస్టర్ వచ్చిందనుకో, సర్లే పోతే పోయాయి డబ్బులు అని చెప్పేసి జనం అందరూ చూస్తారు. ఇంత టికెట్ రేట్ పెట్టేశారనుకో, మెయిన్ దరిద్రం ఏంటంటే సినిమాకి యావరేజ్ టాక్ వస్తే సర్లే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అనుకుని జనం వదిలేస్తారు. బీభత్సమైన భయంకరమైన బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే జనం థియేటర్కి వస్తారు. లేదు అంటే ఇంత టికెట్ రేట్లు చూసి అందరూ భయపడి మొదటికే మోసం వస్తుంది అనమాట. మరి ఇంత టికెట్ రేట్లు పెట్టడం కరెక్టా కాదా మీరేమంటారు? కింద కామెంట్ రాయండి.